దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్టోబర్ 4. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనెను. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనములో దేవుడు మరల అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను. దేవుని ఆరాధించుటెట్లో అబ్రహాము నేర్చుకొనుచుండెను. మొదటిలో అతడు దేవునికి విధేయుడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుటెట్లో నేర్పించెను. అతనిని నీతిమంతునిగా చేయుటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవలెనను సామాన్య పాఠమును బలిపీఠము ద్వారా అతడు నేర్చుకొనుచుండెను. మనంతట మనమే అనగా మన సొంత ప్రయాసము ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరమైనను నీతిమంతులముగా కాలేము. ప్రజలు అంధకారంలో నిలిచియుండుటకు కారణము వారు తమ సొంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగుటకు యత్నించుట. మనలను నీతిమంతులుగా చేయుటకు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించుటకు ఈ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణమును అర్పణను బలిపీఠము చూపుచున్నది. మనము దేవుని ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకొందుమో అంత ఎక్కువగా మనలను నీతిమంతులుగా చేయుటకు మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చెనో గుర్తించగలము. అట్టి గ్రహింపు మనలను ఎక్కువైన కృతజ్ఞులనుగా చేసి మన పూర్ణ హృదయముతో ఆరాధించుటకు సహాయపడును. మనము తిరిగి జన్మించినప్పుడు దేవతలము కాలేదు. మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలెను. మన యొక్క శరీరములు మంటి శరీరములుగానే నిలిచియుండును. మరియు మనము పరీక్షలు, దుఃఖము, బాధలు, రోగములు, అనేక విధములగు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును. అయినను దేవుడు అన్ని సమయములలో మనలను కాపాడుచుండుటను కనుగొనగలము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, 2వ అధ్యాయము 9వ వచనము, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. మనము మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో, వేదనలలో, పరీక్షలలోనున్నప్పుడు మనలను ఏ విధముగా కాపాడవలెనో ప్రభువు ఎరుగునని జ్ఞాపకముంచుకొనవలెను. భయము మూలముగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగము అబద్ధమును చెప్పెను. ఆయన శారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పెను. ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనము. ఒక విధముగా ఆమె అతని సహోదరియే. ఒక నూతన మార్గ ఆరంభంలోనున్నప్పుడు అనేకసార్లు భయములతో నిండియుందుము. కానీ ప్రభువు తన కృపా కనికిరముతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును. మనము ఆయనకు నమ్మకముగా నుండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలెను. అప్పుడు ఆత్మీయ జీవితంలోను విశ్వాసములోను అడుగడుగున ఎదుగుదల గమనించగలము.